ఒక్కసారి ఊహించండి, 2 ఏళ్లు కష్టపడి చదివిన ఒక విద్యార్థి ఉదయం లేస్తే పుస్తకం, రాత్రి లేస్తే పుస్తకం, రాత్రి పడుకునే వరకు టెన్షన్, ఇంట్లో అమ్మా నాన్నల ఆశలు అన్నీ ఒక పరీక్ష మీద. ఈసారి నీట్ క్లియర్ అయితే మా బిడ్డ డాక్టర్ అవుతాడు అనే కలతో కుటుంబం మొత్తం బతుకుతుంది. పరీక్ష రాసే ముందు ఎవరికో ప్రశ్నాపత్రం తెలిసిందన్న వార్త వస్తే మీరు కష్టపడి చదివిన ప్రశ్నలకు ఇంకెవరో డబ్బులు పెట్టి ముందే జవాబులు చూసి వెళ్లారన్న అనుమానం వస్తే అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కోపం, ఆవేదన, అనుమానాలకు కారణమైన నీట్ యూజీ 2026 వివాదం. ఇది కేవలం ఒక పరీక్ష వివాదం కాదు, లక్షల కుటుంబాల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కథ. ఈ కథ మొదలైంది రాజస్థాన్లోని సికార్ ప్రాంతంలో. పరీక్షకు 5 రోజుల ముందే చేతితో రాసిన ఒక ప్రశ్నల మెటీరియల్ కొందరు చేతుల్లో తిరగడం మొదలైందట. మొదట అందరూ దీన్ని సాధారణ గెస్ పేపర్ అనుకున్నారు, ఎందుకంటే ప్రతి పెద్ద పరీక్ష ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఇలాంటి మెటీరియల్ రావడం కామన్. కానీ ఈసారి విషయం సీరియస్గా మారింది. ఎందుకంటే ఈ మెటీరియల్లో మొత్తం 400 ప్రశ్నలుండగా 140 ప్రశ్నలు అసలు నీట్ పరీక్షలో వచ్చిన వాటితో సరిపోలినట్టు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. అది కూడా కేవలం ప్రశ్నలే కాదు, జవాబుల క్రమం కూడా అదేలా ఉండడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా షాక్ ఇస్తుంది. ఇక్కడే ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ మెటీరియల్ కోసం భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు విద్యార్థులు 20,000 నుంచి 2 లక్షల వరకు చెల్లించారని సమాచారం. పరీక్ష రోజు నాటికి ఒక్కో కాపీ 30,000 రూపాయల వరకు అమ్ముడైందట. ఒక్కసారి ఆలోచించండి, ఒక పరీక్ష ప్రశ్నల కోసం ఇంత డబ్బు వెచ్చించడం అంటే ఇది ఎంత పెద్ద నెట్వర్క్ పని అయి ఉండొచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక విద్యార్థి కొనుగోలు చేసిన ఈ మెటీరియల్ గంటల వ్యవధిలోనే కేరళలోని కోచింగ్ సెంటర్లు, పీజీలు, కౌన్సిలర్ల వరకు చేరిందట. అంటే ఇది ఒకరి పని కాదు, ఒక ప్లాన్ చేసి ఆర్గనైజ్డ్ సిస్టమ్ పని అయి ఉండొచ్చనే అనుమానం మరింత బలపడుతుంది. ఈ వ్యవహారం బయటికి రావడం కూడా ఆసక్తికరమే. పరీక్ష ముగిసిన తర్వాత ఒక పీజీ ఆపరేటర్ పోలీసులకు, ఎన్టీఏకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటపడింది. అప్పటి నుంచి రాజస్థాన్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. సికార్ నుంచి డెహ్రాడూన్ వరకు దర్యాప్తు కొనసాగుతుంది. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇదే, ఇది నిజమైన పేపర్ లీకేనా లేక చాలా బలంగా తయారు చేసిన గెస్ పేపరా? ఎందుకంటే కొందరు ఇంకా ఇది లీక్ కాలేదని వాదిస్తున్నారు, కానీ విద్యార్థులు మాత్రం ఒకటే అంటున్నారు, ఇంత ఖచ్చితంగా మ్యాచ్ అవ్వడం యాదృచ్ఛికం ఎలా అవుతుంది? कैसा लग रहा जब तो एग्जाम कैंसिल हो गया? सर हम लोग को 2 साल का जो मेहनत था, हमने जिस तरीके से जी जान से मैंने पढ़ाई की थी और वो हमारा एक क्षण में बर्बाद हो गया। पता चला कि पेपर था जो कैंसिल हो गया, लीक हो गया राजस्थान से। तो जिस तरीके से हम लोग को मायूसी छाई, नाराज़गी छाई एनटीए पे कि आखिर ये कैसे हुआ, पिछले 2 साल पहले भी यही चीज़ हुआ था, तो मतलब इस पर कोई सुधार नहीं हुआ, फिर से ऐसा हो गया। और हमको तो ऐसा लग रहा है कि अगर जिस पैटर्न पे भी एग्ज़ाम चल रहे हैं, आगे भी आने वाले समय में अगर हो सके तो पेपर लीक हो सकते हैं। तो मैं मतलब एनटीए से बस ये गुजारिश करना चाहूँगा कि हम लोग बच्चों के मेहनत पे पानी ना फेरें। हमारे पेरेंट्स के जो आशाएं हैं हम पे, उन पे मतलब आप थोड़ा रहम करें और जितना जल्दी अगर हो सके, जैसा कि मतलब सर ने बताया कि टेस्ट को मतलब नीट के टेस्ट को अगर हम ऑनलाइन कर दें तो मतलब ज़्यादा बेहतर होगा। तो मेरे तरफ से भी मतलब यही कहना है कि टेस्ट को मतलब हम लोग को मतलब मेहनत का हम लोग को रंग लाने दीजिए और वो जो टेस्ट है उसको ऑनलाइन मोड में जितना जल्दी हो सके तो कंडक्ट करवाया जाए। ఇంత పెద్ద వివాదం రావడంతో ఎన్టీఏ కూడా స్పందించింది. నీట్ పరీక్షను పూర్తి భద్రతతో ప్రోటోకాల్ మధ్య నిర్వహించామని చెబుతుంది. వాళ్ళు చెప్పే భద్రతా చర్యలు చూస్తే నిజంగానే ఫుల్ సెక్యూరిటీ అనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్లపై ప్రత్యేక వాటర్ మార్కులు, జీపీఎస్ ఉన్న వాహనాల్లో రవాణా, ఏఐ ఆధారిత సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, 5G జామాలు కూడా వాడామంటుంది. వినడానికి అన్ని పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి, కానీ అదే సమయంలో విద్యార్థులు అడిగే ప్రశ్న మాత్రం చాలా సింపుల్. ఇన్ని జాగ్రత్తలు ఉంటే ప్రశ్నలు ఎలా బయటికి వచ్చాయి? ఇదే ఇప్పుడు ఎన్టీఏకి పెద్ద సవాల్.
ఇక్కడ మరో విషయం గమనించాలి. ఎన్టీఏ ప్రకారం పరీక్ష మే 3న జరిగింది. కానీ లీక్ సమాచారం మాత్రం తమకు మే 7 రాత్రి మాత్రమే అందిందట. వెంటనే కేంద్ర ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని చెబుతుంది. కానీ సోషల్ మీడియాలో ప్రజలు అడిగేది ఒకటే, 4 రోజులు ఎందుకు ఆలస్యం? అప్పటికి ఆధారాలు మాయమయ్యే అవకాశం లేదా? సిస్టమ్ ఇంత స్లోగా ఎందుకు స్పందించింది? మరోవైపు కొందరు మాత్రం ఇది నిజమైన లీక్ కాదని, బాగా ప్రిపేర్ చేసిన కోచింగ్ మెటీరియల్ కావచ్చని అంటున్నారు. కానీ ఒకసారి అనుమానం మొదలైతే దాన్ని ఆపడం చాలా కష్టం. ఇది అసలు కొత్త కథ కాదు. 2024లో కూడా నీటి పరీక్షపై భారీ వివాదం చెలరేగింది. అప్పట్లో దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. కోర్టులో కేసులు పడ్డాయి. సిబిఐ దర్యాప్తు కూడా జరిగింది. అప్పట్లో కూడా ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి సుప్రీంకోర్టు పరీక్ష మొత్తం రద్దు చేసేంత పెద్ద వ్యవస్థాగత లోపం నిరూపితం కాలేదని చెప్పడంతో విషయం చల్లారింది. కానీ విద్యార్థుల నమ్మకం మాత్రం పూర్తిగా తిరిగి రాలేదు. ఇప్పుడు 2026లో మళ్ళీ ఇదే తరహాలో ఆరోపణలు రావడంతో ఆ పాత గాయాలు మళ్ళీ తెరుచుకున్నాయి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.